అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. ఈవినింగ్ వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఉద్యమకారుల హామీలు నెరవేర్చేందుకు త్వరలో కమిటీ. మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్తో కోదండరాం తెలంగాణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీకి సంబంధించిన విధి విధానాలు, ఉద్యమకారుల హామీలపై చర్చించారు. త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ ఉద్యమకారులు సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం పథకం కింద తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు సుమారు 25,000 పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యమ జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రమించారు. దీనిపై న్యాయస్థానం గత సోమవారం విచారణ జరిపింది. అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఉద్యమకారులకు 8 వారాల్లోపు ఇండ్ల స్థానాలు, పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడమ్ ఫైటర్ శాఖ అధికారులకు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హతల పరిశీలన ఆలస్యం చేయకుండా ప్రయోజనాలు అందించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ బట్టి తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ వాక్యాలను బట్టి తెలుస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు హామీ ఇచ్చిర్రు. తెలంగాణ ఇప్పుడు 2023 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి కొట్లాడిర్రు, అరెస్టుల పాలయ్యారు. వాళ్ళ యొక్క పనులు గిట్లా బంద్ చేసుకొని తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో 4 కోట్ల ప్రజలు గొంతెత్తి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారు. వాళ్ళకు తప్పకుండా ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో తప్పకుండా నెరవేర్చాలి. చంద్రబాబు నాయుడు చూద్దాం. నల్లమల సాగర్కు తెలంగాణ అడ్డుపడొద్దు, ఆ ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదు. కాళేశ్వరంపై నేను ఏనాడు మాట్లాడలేదు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. పోలవరం, నల్లమల సాగర్తో ఎవరికి నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటినే తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి పైన కట్టారని తాను ఏనాడు అభ్యంతరం చెప్పలేదన్నారు. నల్లమల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదన్నారు. తాము కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ వాళ్ళు కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పొద్దని సూచించారు. ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, నీళ్లు ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయన్నారు. టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని నదుల అనుసంధానంపై ముందుకెళ్తామన్నారు. ఈ అవకాశం మళ్ళీ రాదు. పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలంతా పరిశీలించాలని సూచించారు. మళ్ళీ ఇలాంటి అద్భుతమైన అవకాశం రాదని అన్నారు. 66 ప్రాజెక్టులు ఈ రోజుకు నీటితో కలకలలాడుతూ ఉన్నాయని చంద్రబాబు తెలిపాడు. తెలంగాణలో భూకంపం. రాష్ట్రంలోని మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి భూమి కంపించింది. స్కేల్పై భూకంపం తీవ్రత 39గా గుర్తించారు. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్ మండలం మర్తిరి గ్రామంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కింద పడ్డాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం భూకంపం వల్ల వస్తువులు కదిలిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోరిక తీర్చలేదని పిన్నిపై హత్యాయత్నం. హన్మకొండ జిల్లాలో దారుణం. వీడు మనిషి అగ్గాడిదిరాపై నువ్వు నాకు తెలియక అడుగుతా. పిన్నిపై ఒకటే ఊరు వాళ్ళిద్దరిది వరుసకు పిన్ అవుతుంది వానికి, ఆ గాడిదికి. ఆ అమ్మాయి మోహంతో వాడు ఊకే అమ్మటి పడతాడు, లైంగికంగా ఇబ్బంది పెడతాడు. ఆమె వాదించింది, అరే బాబు నీకు వరుసకు నేను పిన్నిని అయితే తల్లితో సమానం, ఇలాంటి చెత్త పనులు చేయొద్దు అది అనేసి వానికి వార్నింగ్ ఇచ్చింది. అయినకుండా అదే విధిగా ఎమ్మటి పడితే ఖండించింది ఆమె. ఇంకోసారి ఇట్లా వేస్తే అందరికీ చెప్తా అని మాట్లాడితే ఒకరోజు ఆమె దుకాణంలో ఉన్నది చూసి ఒక ఇన్పరాటు తీసుకొని తలకాయ మీద లటకున కొట్టినాడు. కొడితే ఆ తలకాయ పలిగింది, ఆ చేయికి కూడా దెబ్బ తాకింది. దెబ్బ అక్కడ ఉన్న వాళ్ళు చూసి అవును వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి తరలించారు. వాడు ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు. వాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇష్టం వాళ్ళు తుక్కు కొట్టాలి అవలగాలను. మావోయిస్టు కీలక నేత మాసే బర్సా సరెండర్. AK-47తో నేరుగా పోలీసుల ముందుకు. 2 దశాబ్దాలుగా దండకార్యంలో ఉంది. ఆపరేషన్ కగారు దృష్టిలో పెట్టుకొని అందరు సరెండర్ అవుతారు. జనజీవన సమంత్రులు అందరూ కలవాలి. మావోయిస్టులు అందరూ కలిసి రాజ్యాంగబద్ధంగా కొట్లాడదాం.
ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉన్నది. ఈ ప్రభుత్వాలు చేసే ఏవైతే నేరాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఎన్నో వేదికలు ఉన్నాయండి మనం మాట్లాడడానికి. సోషల్ మీడియాను యూజ్ చేసుకోవాలి. మనకు పెద్ద పెద్ద ఛానల్ అవసరం లేదు. సోషల్ మీడియాలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అందులో మనం తప్పకుండా ప్రశ్నించాలి. వీళ్ళు ప్రభుత్వాలను అట్లా ఎండగట్టాలి వాళ్ళు చేసే పనులు ఏమన్నా ఉంటాయి. కానీ ఇట్లా దండకాడి నుంచి అందరూ బయటికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. పసుపు రైతులకు ఆగ్రహం. నిజామాబాద్ మార్కెట్ యార్డు కార్యాలయం ముట్టడి. 2 రోజులుగా పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు ఇవాళ ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించాడు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆఫీసులోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. కార్యాలయం అద్దాలు ధ్వంసం అయ్యాయి. మార్కెట్ సెక్రటరీ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ ప్రకాష్ నేతృత్వంలో పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. ఈ న్యాయంలో సాంకేతిక సమస్య ఉందని, మాన్యువల్ పద్ధతిలో కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సరసమైన ధరకు సర్కారు భూమి బ్యానర్ కట్టి మరీ అమ్మకానికి. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామ పరిధి సర్వే నెంబర్ 83లో ఉన్న సుమారు 20 గుంటల ఇనాం భూమి ప్రైవేట్ వ్యక్తులకు చేతిలోకి వెళ్ళిపోయింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఈ భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా మలిచి గుంట సుమారు 4 లక్షలకు విక్రయించారు. ఫ్లాట్ కొనుగోలు చేసిన ఒక వ్యక్తి తిరిగి దాన్ని విక్రయించేందుకు ఏకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఈ ఫ్లాటు గొర్రెచెర్ల ఖమ్మం ప్రధాన రహదారి ఆనుకొని ఉండడంతో అటు నుంచి వెళ్లే ప్రయాణికులు ఇనాం భూమిని అమ్మడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిసి సదరు వ్యక్తి ఆ ఫ్లెక్సీని తొలగించాడు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అంత దొంగలు ఏర్పడ్డారు. ఏడ చూసినా ఈ ఏడ సర్కారు భూములున్నా, ఏడ అసైన్ భూములున్నా ఆ కబ్జాలు పెట్టుడు కొట్టుడు. వీళ్ళకి తగ్గట్టు ఈ ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళకి కొంతమందికి తూకం వేస్తారు. ప్రభుత్వ అధికారులు, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా వీళ్ళు కుమ్మక్కై ఈ వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి. అది ప్రభుత్వ భూములు, ప్రభుత్వం ఏమైనా అభివృద్ధికి వీటిని కేటాయించాలి. కానీ అక్రమంగా మీ అక్రమ సంపాదనకు తోడ్పడతాయని ఇట్లా అమ్ముడు కరెక్ట్ పద్ధతి కాదు. ఐఫోన్ సంస్థకు గట్టి షాక్. బాధితుడికి ఐఫోన్ ధరతో పాటు 9% వడ్డీ, కోర్టు ఖర్చులు చెల్లించాలి. తీర్పునిచ్చిన వినియోగదారుల కమిషన్. యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ ఎలక్ట్రిషియన్ సంస్థలకు సంగారెడ్డిలోని ఉమ్మడి మెదక్ జిల్లా వినియోగదారులు వివాదాల పరిష్కరణ కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఓ బాధితుడు ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన ఐఫోన్ కొనుగోలు చేయగా అది పనిచేయడం పోవడంతో కస్టమర్ ఫోరంకు ఆశ్రయించడంతో అతనికి ఫోన్ విలువ ధర రిఫండ్తో పాటు వడ్డీ కట్టిస్తూ అదనంగా కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే తోట వంశీకృష్ణ అనే వినియోగదారుడు 71,900 వెచ్చించి ఐఫోన్ 14 కొనుగోలు చేశాడు. ఐఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో సేవా కేంద్రాన్ని పరిశీలించగా ఫోన్ అధికారిక మార్పులు జరిగాయనే సాకుతో యాపిల్ సంస్థ వారంటీ సేవలను నిరాకరించింది. దీనికి సవాల్ చేస్తూ బాధితుడు అడ్వకేట్ దేశపాండే సాయి విశ్రాంత్ ద్వారా కమిషన్లో గత ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు వివరించిన కమిషన్ యాపిల్ సంస్థ తీరును తప్పుపట్టింది. ఫోన్ను వెంటనే రీప్లేస్ చేయాలని లేదా కొనుగోలు ధర 71,900ను ఫిబ్రవరి 11, 2025 నుంచి 9% వార్షిక వడ్డీతో కలిపి బాధితుడికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. వీటితో పాటు వినియోగదారుని కలిగిన మానసిక వేదనకు కోర్టు ఖర్చుల నిమిత్తం అదనంగా 15,000 రూపాయలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి సువర్ణ జయశ్రీ తీర్పునిచ్చారు. ఈ ఈవినింగ్ హెడ్లైన్స్ ఇవ్వండి. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను క్యూన్యూస్. నేను మీ రాము. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.